హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. యువత నిరుద్యోగులు ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసింది అందరం. ఆ తర్వాత నీట్ పేపర్కి లీకేజ్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇవన్నీ మనం చూసాం విన్నాం. దీంట్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, దేశం నలుమూల నుంచి ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. యూత్ కావచ్చు, కొంతమంది సంఘ ద్రోహశక్తి కూడా ఎంటర్ అయినా అది వేరే విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని గతంలా లేదు, ప్రభుత్వాన్ని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని యూత్ ప్రశ్నిస్తుంది, ప్రశ్నించి వదిలేయట్లేదు, సమాధానం వచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంది, వెంటాడి తాట తీస్తున్నారు యూత్ ఇప్పుడంతా కూడా. ఆ పరిస్థితుల్లో కనిపిస్తున్నాం మనం. ఇప్పుడు జనరేషన్ మారిందని చెప్తుంటారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క తరం మారిందని చెప్తారు. ఇప్పుడు తరం మారింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమాధానం వచ్చే వరకు కూడా వెంటాడుతున్నారు వీళ్ళంతా. మరి ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం చూసాం, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు రాష్ట్రాలు ఏమైనా పరిస్థితులు మారే అవకాశం ఉంటుందా? ఇక్కడ రెండు విషయాల గురించి చెప్పాలి మనం. ఇక్కడ తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ, ఆంధ్ర సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది, అంటే బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నడుస్తుంది. ఇక ఈ మొన్న జరిగిన ఉద్యమం గురించి ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు పెద్దగా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో కొత్తగా కాక్రోచ్లు పుట్టుకొస్తే నేను కూడా మరో కాక్రోచ్ అవుతా అని చెప్పి అన్నారు, కానీ ఆయన కూడా ఎక్కడ పర్టికులర్గా అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసనకి ఎక్కడ కూడా మద్దతు తెలిపిన ఎక్కడ కనపడలేదు. ఇక తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఇక ప్రజల విషయానికి వస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున యూత్ తరలివెళ్ళారు, అక్కడికి పాల్గొన్నారు, ఇక్కడ కూడా నిరసనలు చేశారు. ఆంధ్ర యూత్ పెద్దగా పాలు పంచుకోరు. మన ఆంధ్ర యూత్కి ఇలాంటి విషయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మన వాళ్ళకి ఓన్లీ సినిమాలు, లేకపోతే వాళ్ళ హీరో రికార్డులు, కులాలు, వాటి దీంట్లో బిజీగా ఉంటారు కాబట్టి ఆంధ్ర యూత్ పెద్దగా పాలు పంచుకోలేదు. సో ఇప్పటికైనా అంటే ఈ ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఆ నిరసనని దీనిగా తీసుకొని ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు పర్టికులర్గా ఆంధ్ర యూత్లో చలనం వస్తుందా? ఎందుకంటే మొన్న డిఎస్సి అప్పుడు మనం చూసాము, తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఉద్యోగాల గురించి ఇంతవరకు ఎక్కడ ఒక లెక్క అయితే లేదు. తెలంగాణలో కూడా భారీ స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఇప్పటికి మనకి గవర్నమెంట్ ఫామ్ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అతిగతి లేదు. ఇక్కడ జాబ్స్ అడుగుతున్న స్టూడెంట్స్ కూడా అదేవిధంగా ఏదైతే జంతర్ మంతర్ దగ్గర జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. గవర్నమెంట్లు మాడే విధానం వేరుంది, ప్రజలు ఆలోచించే విధానం వేరుంది, యూత్ ఆలోచించే విధానం వేరుంది. సో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు రాష్ట్రాల యూత్ కూడా ఏదైతే డిఎస్సికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణలో రోజు రోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగం వ్యతిరేకంగా కావచ్చు, ప్రభుత్వాలు ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీలు తప్పి తొంగలో దొక్కుతూ కేవలం ప్రతీకారం తీర్చుకునే పనిలోనే బిజీగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యూత్ ఎంట్రీ ఎలా ఉంటుంది, యూత్ వాయిస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు ఏదైతే జెన్జీ చెప్తున్నారో వాళ్ళ ఉద్యమాలు మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడబోతున్నామా అనే అంశం పైన ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో దీని గురించి మనతో మాట్లాడటానికి ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పాదయాత్రి వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం ఉందండి. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో కొంత యూత్ ఈ మొన్న జరిగిన ఉద్యమంలో మనోళ్ళు ఎక్కడ దాని గురించి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టుగా డిస్కస్ చేసినట్టుగా నాకు కనపడలేదు. ఎందుకంటే కొంత ముందు నుంచి చూస్తూ ఉన్నాం మనం, ఆంధ్ర యూత్లో కొంత ఉద్యమ స్ఫూర్తి తక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో దీన్ని ఇప్పుడు జరిగిన ఈ ఏకంగా ప్రధానమంత్రి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి పెట్టారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు. ఇలాంటివి చూసైనా మన యూత్కి ఏమన్నా కనువిప్పు కలుగుతుందా, ఏమన్నా ప్రశ్నించే అవకాశం ఉంటుందంటారా మనోళ్ళు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించిన జంజీలందరికీ కంగ్రాచ్యులేషన్స్. అట్లనే ఈ జంజీల ఉద్యమం చైతన్యవంతం అయిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. ప్రశ్నించాలన్న తత్వం బోధపడింది. ప్రశ్నిస్తే పోరాడితే పోయేది ఏంది, బానిస సంఖ్యలు తప్ప అన్న శ్రీశ్రీ గారు చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జంజీలు చేసిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసడం, తద్వారా రిజల్ట్ వచ్చేంత వరకు
ఫలితం వచ్చేంత వరకు పోరాడారు. సమాజం ఎటుపోతుంది, అసలు రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అనే దానికి ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, తన శాఖలో ఒక రైల్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఎవ్వరికీ చెప్పకుండా ఇమ్మీడియట్లీగా తన పదవికి రాజీనామా చేసి తనకు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కానీ పిఏల్ని కానీ వాళ్ళని కానీ వదిలేసి తన కారును కూడా వదిలేసి నడిచి ఇంటికి వెళ్ళిన లాల్ బహదూర్ శాస్త్రి గారి చరిత్ర మన భారతదేశంలో మనం విన్నాం. అలా ఎంతో మంది మంత్రులు తన శాఖలో తప్పిదాలు జరిగితే రాజీనామాలు చేసిన దాఖలాలు చూశాం. ఇదేమి కర్మో, ఇదేమి పోయే కాలమో, యువత ప్రశ్నించి సాక్ష్యాధారాలు చూపించి అన్ని చెప్పినా కానీ చెప్పినా కానీ క్లియర్ గా ఎవిడెన్సెస్ చూపించి ఉద్యమం చేసి పోరాటం చేసి లాఠీ చార్జీలతో దెబ్బలు తిని చెప్పండి వినపడుతుందా? వినపడుతుంది. లాఠీ చార్జీలతో దెబ్బలు తిని పోరాటం చేస్తూ ఉన్న ఒక పక్క కేంద్ర అమిత్ షా గారు వీళ్ళందరూ పిలిచి మంతనాలు జరిపిన చివరికి ఓడ పెరికేంత వరకు ఆయన అట్టనే పట్టుకొని వేలాటం అనేది దౌర్భాగ్యమైన విషయం. నైతికత ఉన్నవాళ్ళు, అదేమంటే దేశం గురించి ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఇన్సిడెంట్ జరిగితే నైతిక విలువలతోటి ఎవ్వరు అడిగినా అడగకపోయినా బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా. చెయ్యకపోగా మళ్ళీ వీళ్ళ మీద లాఠీ చార్జీలు, దాడులు, ఉద్యమాన్ని అనగదొక్కాలని చూడటం, దానికి కులం రుద్దటం, మతం రుద్దటం, అదేమంటే విదేశాల నుంచి ఉగ్రవాదులు వచ్చారు, టెర్రరిస్టులు వచ్చారని చెప్పేసి ఈ ఆరోపణలు చేయటం, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ జరగకముందే నువ్వు రాజీనామా చేస్తే అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా. అకౌంటబిలిటీ తోటి బాధ్యత వహించి రాజీనామా చేస్తే ఈ గొడవే ఉండదు కదా. అది చేయలేదు. సరే, ఏది ఏమైనా మీరన్న క్వశ్చన్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ రాజకీయ చైతన్యవంతులే. కాకపోతే ఉద్యమ స్ఫూర్తి ఒక్కొక్కరిది ఒక్కొక్క పందా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, విఘ్నులు. వాళ్ళు నొక్కాల్సిన చోట నొక్కుతారు, పెట్టాల్సిన చోట పెడతారు, చెయ్యాల్సిన పని చేస్తారు. అది ఇప్పటి వరకు ప్రతిసారి ఎన్నికల్లో చూపించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారో చూశారు. 14 నుంచి 19 వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వాన్ని ఏం చేశారో చూశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చని వాళ్ళు కొంతమంది ఏం చేశారో చూశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో కూడా చెప్తారు. అయితే ఉద్యమ స్ఫూర్తి అంటారా? జరుగుతున్నాయి, చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యత వహించి వాటికి సంబంధించిన జవాబు చెప్పకుండా ఎక్కువ శాతం కులం గురించి చెప్పడం, మతం గురించి చెప్పడం, అడిగే ప్రశ్న ఒకటైతే చెప్పే సమాధానం ఒకటి కావటం, ప్రశ్నించే వాళ్ళ మీద నిందారోపణలు చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి కొంత యువత సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకు, మనకంటూ ఒక సమయం వస్తుందని చెప్పేసి వేచి ఉన్నమాట వాస్తవం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యువత ఇంతవరకు ఇట్లా లేరు. మీరు అన్నట్టు ప్రశ్న మొదలెడితే జవాబు వచ్చేంత వరకు తాట తీస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక నుంచి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ తప్పు చేస్తే యువత ఊరుకోరు అనే సందేశాన్ని జంజీలు ఇచ్చారు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేటి తరం తరపున హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రైట్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. సో అంటే ఈ ఉద్యమం మొత్తం మనం చూసాం, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర యూత్ ఎంతవరకు మారే అవకాశం ఉంటుంది, ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు మీరు?
ప్రభుత్వాలు కూడా గతంలో కాకుండా కొంత అకౌంటబిలిటీ ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి కదా ఇప్పుడు. సో మీ కూటమి ప్రభుత్వం ఎలా రెడీ అవుతుంది? ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి, లోకేష్ రిజైన్ చేయాలని, డిఎస్సి గురించి కూడా. సో వీటికి ఎలా రెడీ అవుతున్నారు మీ ప్రభుత్వం? పర్టికులర్గా యూత్లో వచ్చిన మార్పు ఎలా ఉంది? ఇక్కడ ఇక్కడ పరిస్థితులు వేరు. పోతే డిఎస్సి అక్రమాలు అంటున్నారు, అది 25లో జరిగింది. డిఎస్సి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో డిఎస్సి జరగలేదు. డిఎస్సి అమలు చేస్తామని చెప్తూ వచ్చారే కానీ 5 సంవత్సరాల కాలయాపన జరిగింది. జాబ్ క్యాలెండర్ లేదు. సరే, మేము ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం తొలి సంతకంగా డిఎస్సి ఫైల్ మీద సంతకం చేయడం, ఆ మేరకు నోటిఫికేషన్ ఇవ్వడం, సుమారు 16,000 మంది టీచర్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరిగింది. అంటే గవర్నమెంట్ పాఠశాలల్ని స్ట్రెంగ్తన్ చేయాలా, పోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో వీళ్ళంతా బీఈడీలు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్లు పూర్తి చేసిన వాళ్ళు, భాషా పండితులు వీళ్ళంతా ఉంటారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ వేలు ఉన్నాయి. ఆ వేల గవర్నమెంట్ స్కూల్స్కి కావాల్సిన పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాటన్నిటినీ నీరుగార్చకుండా ఉండాలంటే, అటెండెన్స్ శాతం పెంచాలంటే టీచర్ పోస్టుల అవసరం, ఆవశ్యకతను గుర్తించి, అదేవిధంగా రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం మేము అధికారంలోకి వచ్చే నాటికి, వాటన్నిటినీ పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమనే రీతిలో ఈ టీచర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, ఆ మేరకు ప్రశాంత వాతావరణంలో ఆనాడు ఎలాంటి విమర్శకి నోచుకోకుండా ఈ ఫలితాలు వెల్లడి కావడం జరిగింది. తర్వాత వాళ్ళు హాయిగా ఉద్యోగాల్లో చేరారు, వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇటీవల ఒక నెల రోజులకు ముందు, ఒక నెల ప్రాంతంలో వైసీపీ వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది. సరే, వాళ్ళు చేయరు, మేము ఏం చేసినా కూడా దాంట్లో వక్రభాష్యాలు, పోతే రంధ్రాన్వేషణలని వాళ్ళకి సహజమైపోయాయి. అందులో భాగంగా ఒక నెల ప్రాంతంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి మరలా ఇప్పుడు ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, అల్టిమేట్గా కోరిన ప్రకారం రాజీనామా చేశాడు. అంటే ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి సాయి గారు, సహజంగా మనకి 3 రకాలుగా ఈ పేపర్ లీకేజీలు జరుగుతుంటాయి. అంటే మామూలుగా ఇన్ జనరల్ నేను చెప్పేది, అధికారంలో ఉండే వాళ్ళ అవసరాల కోసం కొన్ని సందర్భాల్లో మన భారతదేశంలో లీకేజీలు జరిగాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు మనం చూసాం. అట్లాగే బ్యూరోక్రాట్స్ వల్ల లీకేజీలు జరిగిన సందర్భాలు చూసాం. అదేవిధంగా చిన్న స్థాయి ఉద్యోగులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ స్థాయిలో ఈ ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయిన సందర్భాలు కూడా చూసాం. అంటే ఈ 3 రకాలుగా ఈ లీకేజీలని ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా జరగవచ్చు, అటెండర్స్ ద్వారా, గుమస్తా ఉద్యోగుల ద్వారా, అధికారుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, అంటే అధికారంలో ఉండే రాజకీయ నాయకుల ద్వారా, ఇలా పలు సందర్భాల్లో పలు సంవత్సరాల్లో భారతదేశం అంతా మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాం. అయితే ఈ లీకేజీలను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతని బాగా గాయపరుస్తుంది. ఇదే కాకుండా చేసే పని పారదర్శకంగా ఉండాలి, పోతే క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. కాబట్టి ఏ తల్లిదండ్రులు కానీ, ఏ విద్యార్థులు కానీ, యువత కానీ ఆందోళన చెందుతారు ఇలాంటి పేపర్స్ లీకేజ్ అయినప్పుడు. పైగా వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు గురై చదువుకొని ఉంటారు, పైగా కోచింగ్ సెంటర్లకి ఎంతో మొత్తం వెచ్చించి ఉంటారు. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. పోతే ఆ విషయాలకు సంబంధించి ఈ లీకేజీలు, ఈ ఉదంతాలు ఈ విధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రభుత్వాల్లో జరిగిన సందర్భాలు మనం చూసాం. అయితే ఇక్కడ అలాంటి లీకేజీలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మేము మొన్న రిక్రూట్మెంట్ చేసిన ఇంచుమించు 16,000 ఈ ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అప్పుడు రాని విమర్శ ఇటీవల ఒక 20 రోజులు, నెల రోజుల మధ్య నుంచి చోటు చేసుకోవడంలో అంతరార్థం ఏంటి? 1. 2, తర్వాత మరలా ఒక 4-5 రోజులు గగ్గోలు పెట్టిన తర్వాత ఆగిపోయిన దాన్ని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్తో మా పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ
చాలా చురుగ్గా ఉన్నటువంటి, పోతే యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి లోకేష్ బాబు గారిని టార్గెట్ చేసి ఆయన రాజీనామా చేయాలని కోరడంలో ఏమాత్రం అర్థం లేదు. ఎందువల్లంటే ఇది ఎప్పుడో జరిగిపోయింది. పోతే ఆనాడు ఏ విమర్శలకి నొచ్చుకోలేదు, ఫలితాలు సవ్యంగా వెల్లడయ్యాయి. పోతే నిరుద్యోగులంతా పూర్తి ఏదో మనం ప్రయత్నం చేసాం అంటే 100 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది అప్లై చేశారు అనుకుందాం, లేకపోతే 10,000 మంది అప్లై చేశారు. అందరికీ రావు కదా, 100 మందికే కదా ఉద్యోగాలు. కాబట్టి ఏదో ప్రయత్నం చేశాం, బ్యాడ్ లక్, వయసు ఉంటే ఈసారి చూసుకుందాం అని అలా సరిపెట్టుకున్నారు. అయితే ఒక్క నిమిషం భాస్కర్ గారు, ఒక్క మాట మీకు. ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిందండి. హైకోర్టు డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి, ఆ స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికేట్లతో వచ్చిన వాటి గురించి, వీటన్నిటి గురించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. బహుశా అది మీ దృష్టికి వచ్చిందో లేదో అది ఒకసారి గమనించండి. హైకోర్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ కి. రైట్ అండి. ఇప్పుడు అది మీరు గమనించండి. ఏమి జరగలేదనేది చెప్పొద్దండి, ఏమి జరగలేదని చెప్పొద్దు, ఎందుకంటే క్లియర్ ఎవిడెన్స్. అంటే ఇక్కడ విషయం ఇక్కడ మనకి సబ్జెక్టు నాట్ ఓన్లీ కాదండి భాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, ఇక్కడ మనకి సబ్జెక్ట్ నాట్ ఓన్లీ డిఎస్సి గురించి కాదు, మన యూత్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అక్కడ యూత్ని చూసి ఆ జెన్జీని చూసి మన వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు కదా, దీనికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనేది మన టాపిక్. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మేము ఎందుకు అధికారంలోకి వచ్చాము, మేము కోరుకుంటే రాలా. ప్రజలు ఎందుకు ఆశీర్వదించారు, ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకున్నారు? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. పోతే అదే నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. పోతే రాష్ట్రంలో అరాజకం తలెత్తింది, అవినీతి తాండవిచ్చింది. పోతే దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. వీటన్నిటికీ విసిగి వేసారినటువంటి ప్రజానీకం, అందులో ప్రధానంగా యువత ఉద్యమించారు. 2 సంవత్సరాలకు ముందు ఉద్యమించి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. పైగా ప్రతిపక్ష పాత్రకు కూడా నొచ్చుకోకుండా చేశారు. అయితే అదే యువత మాకు సహకరించింది బాగా. యువత ఆ రోజు దేశ విదేశాల నుంచి వచ్చారు పనిచేయడానికి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ యువకులంతా దేశ విదేశాల నుంచి వచ్చారు. అర్ధరాత్రి దాకా, ఏకుందం దాకా క్యూ లైన్లు ఉంటే ఓటింగ్ లో పాల్గొన్నారు. వాళ్ళు స్వయంగా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి వాళ్ళు అంత ఖర్చులు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఓటు పోల్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి యువత కూటమి ప్రభుత్వానికి 3 రకాలుగా మేము ఉన్నాం: బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఈ 3 పాయలుగా ఒక త్రివేణి సంగమంగా భావించారు. రైట్ అండి. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ నాయకులు యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు నమస్తే అండి. సరే, అంటే మనం ఇక్కడ ఢిల్లీలో జరిగిన ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చూసాము. పెద్ద ఎత్తున తెలంగాణకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఉద్యమంలో పాల్గొన్నారు. సేమ్ తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా మాట్లాడారు, దానికి మద్దతు తెలిపారు. మేము కూడా దానికి అవసరమైతే మద్దతు తెలుపుతాం, మేము కూడా వెళ్తామని చెప్పారు. ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మాత్రం అదేవిధంగా మాకు ఉద్యోగాలు కావాలి, మీరు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది, మీరు తీసుకొస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అడుగుతున్న విద్యార్థులపై మాత్రం దాడులు జరుగుతున్నాయి. మనం చూసాం, హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని భయంకరంగా లాక్కెళ్తున్న పరిస్థితులు మనం చూసాం. అంటే అక్కడ కేంద్రంలో అయితే ఒక మాట, రాష్ట్రంలో అయితే ఒక మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ ఉద్యమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలంగాణ యువత ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇక్కడ నుంచి ప్రభుత్వాలు కూడా గతంలో కాకుండా కొంచెం అకౌంటబిలిటీ పెరిగే అవకాశం ఉంటుందా? ఈ ఉద్యమం వల్ల రాజకీయాల్లో, పర్టికులర్ రాజకీయాల్లో యూత్ వల్ల ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుందండి? ముందుగా మీకు వినపడుతుంది, చెప్పండి. ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఈ ఉద్యమం ఢిల్లీలో కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయాలని చెప్పేసి నీట్ పేపర్ లీకేజ్ గురించి కానీ, విద్యార్థుల గురించి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల, అక్కడ కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల ఆ శాఖ మంత్రి గారిని రాజీనామా చేయాలని చెప్పేసి యువత ధర్నా చేస్తుంటే వారి మీద అనేక దాడులు చేసి రాక్షస పాలనలాగా ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తించినందుకు దానికి నిరసనగా
విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు మద్దతుగా మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ధర్నా చౌక్ దగ్గర మా పార్టీ తరఫున ఆ ధర్నాలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. వారి ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ గారు తన జన్మదినం సందర్భంగా కూడా జన్మదినం జరుపుకోకుండా, వేడుకలు జరుపుకోకుండా పార్టీకి ఆదేశాలు ఇచ్చి ప్రజలు ఇబ్బందులో ఉన్నారు, యువత ఇబ్బందులో ఉన్నారు, ఇలాంటి సమయంలో నేను సంబరాలు జరుపుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అదే రోజు యువతకు మద్దతుగా ఢిల్లీలో జరిగిన ఇబ్బందులకు వారికి మద్దతుగా ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి మా పార్టీ ఆధ్వర్యంలో. మరి అక్కడికి వస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ వాళ్ళు కేటీఆర్ గారిని అడ్డుకున్నారు. ఢిల్లీలోనేమో మోడీ గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తారు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనేమో మోడీ గారికి మద్దతుగా కేటీఆర్ గారిని ధర్నాకు రాకుండా వారి పార్టీ కార్యకర్తలను, యూత్ కాంగ్రెస్ నాయకులను, ప్రభుత్వాన్ని, పోలీసులను అడ్డుకొని వీరికి మద్దతు రాకుండా కేటీఆర్ గారిని అడ్డుకోవడం, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు కదా. అసలు నిజంగా ప్రజలు ఆ తర్వాత ఎక్కడ ఎవరితోటి పెట్టుకోవద్దో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారితోటే పెట్టుకున్నది. యువత సత్తా ఏందో ఢిల్లీ ప్రభుత్వానికి చూపించింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చూపించే సందర్భం వచ్చింది. వారి జాబ్ క్యాలెండర్ ఏమైంది, 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది, మరి ఈ కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి. మరి ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని ధర్నా చేశారు కానీ ప్రధానమంత్రిని ధర్నా చేయమని వారు ఏమైనా కేంద్ర మంత్రి పదవి అడిగిరా? వారికి కావలసిన ఉద్యోగాల కోసం, వారు నీట్ పేపర్ మీద వారికి జరిగిన అన్యాయం కోసం వారు నిరసన తెలియజేస్తే దాన్ని సామరస్యంగా ప్రభుత్వాలు పరిష్కరించకుండా అరాచకంగా వారి మీద దాడులు చేసి రాక్షస పాలన కొనసాగించిన చెప్పండి. అంటే గతంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు. గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఇస్తా అన్న జాబ్స్ కావచ్చు, జాబ్ క్యాలెండర్స్ కావచ్చు, అశోక్ నగర్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల గురించి మీ నాయకులు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ గతంలో మీరు కూడా చేసినవే కదా. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా పార్టీలు అందరూ మాట్లాడటం వల్ల యూత్లో ఈ చలనం వస్తుంది కదా. ఇప్పటికైనా పార్టీలు మారుతున్నాయా? యూత్ అంతా గమనిస్తుందని తెలుసుకుంటున్నారా? సార్, ఇప్పుడు మా పార్టీ ఆ రోజులలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండి అనేక సమస్యలను పరిష్కరించిండు. అనేక ఉద్యోగాలను కూడా ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకు ఇచ్చిండు. ఆ చివరి స్థానంలో కూడా అనేక నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు మొత్తం పరీక్షలు పెట్టిన తర్వాత అంటే ఎందుకు అడిగారండి క్వశ్చన్? మీ పార్టీ నాయకులే చెప్పారు మా ఓటమికి నిరుద్యోగులు కూడా కొంత కారణం అని మీ పార్టీ నాయకులే చాలా సందర్భాల్లో చెప్పారు. మేము ఒప్పుకుంటున్నామండి. మేము ఇచ్చేంత వరకు ఇచ్చినాము, ఇంకా ఇవ్వాల్సినవి ఉండే మేము చెప్పుకుంటున్నాం. ఇంకా ఇచ్చేటి దానికి కూడా మేము నోటిఫికేషన్, మా నాయకుడు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో ఎలక్షన్లు రావడం వల్ల అక్కడ ఆగిపోయిన తర్వాత వీళ్ళు చెప్పి యువతను రెచ్చగొట్టి మీరు చెప్పిన అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఛాయ్ తాగిపించి, బిస్కెట్ తినిపించి, బిర్యానీ తినిపించి, ఆ యువతతోటి మాట్లాడిపించి కేంద్ర రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఉద్యోగ డిక్లరేషన్ అని చెప్పి, యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి, రైతు డిక్లరేషన్ అని చెప్పేసి అనేక అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది జగమెరిగిన సత్యమే కదా. నిజంగా ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఒప్పుకున్నారు కదండి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి మాయ మాటలు నమ్మి మేము కేసీఆర్ గారి లాంటి గొప్ప నాయకుడిని కోల్పోయినాము. ఈ రోజు కేసీఆర్ గారు ఉంటే మాకు ఇంకా ఉద్యోగాలు వస్తుండే, ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు వస్తుండే, ఈ రాష్ట్రం రైతులకు కూడా అనేక రైతు బంధు పోయింది, దళితులకు దళిత బంధు పోయింది, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు, అది పోయింది, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, అది పోయింది, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది పోయారు, మహాలక్ష్మిలో 2500 ఇస్తున్నారు, అది అనేక ఇప్పుడు చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో చెప్పినాము. కానీ ఈ రోజు కూడా మనం మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే వారు యువతను రెచ్చగొట్టడం వల్లనే, నిరుద్యోగులను రెచ్చగొట్టడం వల్లనే
వారే నిజంగా చెప్పి వారి తల్లిదండ్రులను వారికి సంబంధించిన బంధుమిత్రులను ఒప్పించి ఆ రోజు కేసీఆర్ గారి మీద వ్యతిరేకతను రెచ్చగొట్టడం వల్ల ఆ ఒక్కసారి నమ్మి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ డిక్లరేషన్ పెట్టారు కదా, ఒకవేళ ఇస్తారో ఏమో 2 లక్షల ఉద్యోగాలు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారో ఏమో, అదే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారో ఏమో అని చెప్పేసి యువత మేల్కొని వారు ఆ రోజు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం వల్ల ఈ రోజు వారే ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నామని చెప్పేసి వారు సొంతంగా వారే ఈ రోజు బహిరంగంగా ప్రకటిస్తారు కదండి. ఎక్కడైతే ఎల్బీ నగర్ సరూర్ నగర్ లో స్టేడియంలో రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చేసిరో, మొన్న అదే మా కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఒక పెద్ద అదే సేమ్ మళ్ళీ నిరుద్యోగ యువత అక్కడికి వచ్చేసి మేము ఈ రోజు ఇదే వేదిక మీద ఆ రోజు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మాకు హామీ ఇచ్చారు, మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఈ వేదిక మీదనే మేము ఇదే స్టేడియంలో వచ్చినాము, మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, మీ రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు, మరి అశోక్ రావు గారు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు, ఈ రోజు మళ్ళీ రాహుల్ గాంధీని పిలుస్తారా, ప్రియాంక గాంధీని పిలుస్తారా, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఒక ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఒక ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తారు, ఒక ఆయన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తారు. మరి 2.5-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చింది 15,000 16,000 ఉద్యోగాలు తప్ప అంతకంటే మించింది ఏమి లేదు. మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా వచ్చినాయి మాత్రమే. ఆ నియామక పత్రాలు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామక పత్రాలు ఇచ్చేమో మేము ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. ఒకవేళ కేసీఆర్ గారి ద్వారా ఏదైనా ఆగిపోయినాయి ఉండి అవకతవకలు జరిగినాయి ఉంటే మాత్రం అది మొత్తం కేసీఆర్ గారు చెప్పారని చెప్పేసి కేసీఆర్ గారి మీద ఆ నెపం నెట్టడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. కానీ ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదండి. ఈ రోజు ఏది జరుగుతుంది రాష్ట్రంలో, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, యువత మేల్కొన్నది, యువతకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన లగచర్ల అని చెప్పేసి హైదరాబాద్ భూముల గురించి మూసి హైడ్రా పేరు మీద చెప్పేసి ఈ రోజు హైడ్రా పేరు మీద హైడ్రా రంగనాథన్ గారి కమిషనర్ గారిని హైకోర్టు తప్పించాలని చెప్పేసి సిఎస్ గారికి నోటీస్ పంపించింది కదండి. లేకపోతే 63 సార్లు కోర్టు ధిక్కారణకు అంశం గురించి మళ్ళీ మాట్లాడదాం యాదగిరి గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారు రాముడి రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ఈ రోజు రాక్షస రాజ్యంలో ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బందులు. రైట్ అండి, మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, మిత్రులకు నమస్కారం, అందరికి నమస్కారం, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మిత్రులకు అందరికి నమస్కారం. కరెంట్ పోయినట్టుంది పాపం మీ దగ్గర. అవునండి, కరెంట్ పోయిందండి. ఓకే, సో అదే చెప్తున్నారు ఇప్పుడు గతంలో వర్షం పడుతుంది. అవునవును, అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు యాదగిరి గారు అంటున్నారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రామరాజ్యం ఉంది, ఇప్పుడు రాక్షస రాజ్యం నడుస్తుంది తెలంగాణలో అంటున్నారు. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటండి? వాళ్లకు ఉనికి భరోసా లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భరోసా కల్పించుకోవడానికి వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఈ 2023 ఎలక్షన్ల తర్వాత డిసెంబర్ తర్వాత వాళ్ళు ఏ ఎలక్షన్ లో కూడా ముందుకు రాలేదు. ఎంపీ ఎలక్షన్లు 0 వచ్చింది. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్ లో వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకు తెలుసు. కానీ మనము యువతకు సంబంధించి సుమారుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని నోటిఫికేషన్లకు ఏ నోటిఫికేషన్లు అయినా కానీ కోర్టు ధిక్కారణో, కోర్టుల కేసులో లేకుంటే ఇంకేదో ఉంటుండే. కానీ లిక్కర్ లిక్కర్ అంటే మద్యపానానికి సంబంధించి ప్రతి సంవత్సరం టైంకు మాత్రమే ఆ నోటిఫికేషన్ ఉంటుండే, సక్సెస్ అవుతుండే. దీంట్లో విద్యార్థులకు సంబంధించి అన్ని లీకేజ్లు ఉన్నాయి. ప్రతిది కూడా గ్రూప్ 1 ఉద్యోగాలకి అనుకోండి, డిఎస్సి అనుకోండి, ప్రతి దానికి కూడా లీకేజ్లతోని సుమారుగా 8-9.5 సంవత్సరాల్లో లీకేజ్ల ప్రభుత్వం లాగానే ఉన్నది. వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా మాట్లాడతారు. అదే రకంగా లీకేజ్ల పరంగా కొంతమంది చనిపోతే వాళ్ళ మీద దుష్ప్రచారం చేసిండ్రు. ఒక అమ్మాయి చనిపోతే అది దుష్ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండ్రు. ఆ లబ్ధి పొందిన ప్రయత్నంలో వాళ్ళకే వచ్చింది. వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఎన్ని మాటలు మాట్లాడినా దానికి అభ్యంతరం లేదు.
ఇప్పుడు మాది ఏంటంటే ప్రభుత్వంలో మంచిగా ఉన్నాము, ఒక చెట్టుకు కాయలు ఉంటే ఆ కాయలను రాల్చడానికి అందరు దృష్టి పడుతుంది, దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ముఖ్యంగా యువతకు కూడా కోరుకుంటున్నాము, వాళ్ళకు యువకులు వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాల కోసానికి, హక్కుల కోసానికి, ఫీజు రియంబర్స్మెంట్ కోసానికి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాది ఏంటంటే ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ఉంటున్నాము. 100 రోజుల కార్యక్రమం పెట్టి ప్రజలతో ఉంటున్నాము, యువతతో కలిసి ఉంటున్నాము, రైతులతో కలిసి ఉంటున్నాము, మహిళలతో ప్రతి వర్గాలతో అందుబాటులో ఉండి 100 రోజుల కార్యక్రమంలో ప్రజలతో కలిసి ఉంటున్నాము. ఇక్కడ యువతకు సంబంధించి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది, వాళ్ళకి భరోసా ఇవ్వాల్సి ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది, ఇంకెన్నో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఇవ్వడానికి కూడా ఉన్నాము. వీళ్ళు ఢిల్లీని ఆదర్శంగా తీసుకొని, అంటే కాక్రోచ్ పార్టీని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉద్యోగుల అంటే యువత ముందుకొచ్చి వాళ్ళ ఐక్యంగా ఉండి వాళ్ళ హక్కుల కోసానికి పోరాడితే సంతోషం, వాళ్ళకు మేము సపోర్ట్ ఉంటాము. అక్కడ కూడా ఢిల్లీ దాంట్లో వాళ్ళు విపరీతంగా రాక్షసత్వంగా వాళ్ళ మీద గ్యాస్ ను తర్వాత లాఠీ చార్జ్ ను రాక్షసంగా కొట్టడం అనేది పద్ధతి కాదు. మళ్ళీ ఇంకోటి వాళ్ళు మాట్లాడేందంటే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. బీజేపీ అనేది ఎట్లుంటుందంటే మతతత్వ పార్టీగా ఎలక్షన్ల ముందు ఒకటి ఉంటది, వాళ్ళు 12.5 సంవత్సరాల్లో ఎన్ని అక్రమాలు చేసిండ్రు, ఏది చేసిండ్రు అంటే వాళ్ళు దోషులను మాత్రం, ద్రోహులను మాత్రం చేర్చుకునే పార్టీగా అయింది. ఎవరి మీద ఈడీ రైడ్లో, సిబిఐ రైడ్లో చేసుకొని అక్రమంగా ఉన్న వాళ్ళను వాళ్ళ పార్టీలో కలుపుకొని వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ రూపకంగా సుమారుగా 3 లక్షల ఇళ్లను ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో కూడా 1 లక్ష ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఒక 10 లక్షల ఇల్లు ఇవ్వడానికి, అంటే 50% 5 లక్షల చిల్లర పైన ఇల్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇవ్వడానికి కూడా రెడీ ఉంది. అదే రకంగా మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుంది, వడ్డీ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అదే రకంగా భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పుల ఇబ్బంది వల్ల, ఆర్థిక ఇబ్బంది వల్ల కొన్ని కార్యక్రమం చేయలేకపోతున్నాము. ఆ కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా పార్టీ చేస్తుంది. దానికి సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఈ రోజు వరకు కూడా 50% అబో అక్కడ బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మాకు పోటీ కాదు. బీజేపీ వాళ్ళకు ఉనికి లేదు, బీఆర్ఎస్ వాళ్ళకు ఉనికి లేదు. ఎందుకంటే మేము గత ఈ మధ్యన జరిగిన 2-3 నెలల ముందు జరిగిన 3 నెలల ముందు ఎలక్షన్ లో, మున్సిపల్ ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో 90%, ఇప్పుడు గెలిచిన కొంతమంది వాళ్ళు ఉంటే ఒక 10%, 15% వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఆస్కారం ఉంది, వస్తున్నారు కూడా. వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. భవిష్యత్తులో వాళ్ళ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషమే. రైట్ అండి. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి శిల్పారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ యాక్టివిస్ట్. శిల్పారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు, చెప్పండి. అంటే మనం చూసాం, విద్యార్థులు ఫస్ట్ నీట్ పేపర్ లీకేజ్తో మొదలైన ఉద్యమం ఏకంగా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు వెళ్ళింది. అసలు ఎప్పుడు ప్రజలకి కొంత దూరంగా ఉండే మోడీ గారు ఏకంగా రీల్స్ చేస్తూ పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ఏపీ, తెలంగాణలో యూత్ ఏ విధంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మనం ఏపీలో డిఎస్సి పేపర్ లీకేజ్ చూస్తున్నాం, తెలంగాణలో నిరుద్యోగుల సమస్య గొడవలు చూస్తున్నాం. డిఎస్సి జాబ్ సంబంధించిన గొడవలు చూస్తున్నాం. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు, ఆ గొడవ కూడా చూస్తున్నాం మనం. అంటే ఈ ఉద్యమం ఏదైతే జరిగిందో ఢిల్లీలో, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో యూత్ కూడా కొంత ఇక నుంచి ఉద్యమం తీవ్రం చేసే అవకాశం ఉంటుందంట అనుకుంటున్నారా? మీరేం భావిస్తున్నారు దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్, కంట్రీ పాలిటిక్స్ ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ది స్టేట్ పాలిటిక్స్ అండి. మనము స్టేట్ పాలిటిక్స్ పర్టికులర్ గా మాట్లాడాలంటే తెలంగాణ ఈజ్ కొంచెం ఫ్రంట్ ఎండ్ లో కొంచెం ముందుగా ఉంటారు. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ యాక్టివ్ గా వర్క్ చేయడం కానీ, లేకపోతే లీడర్స్ కూడా కోపప్ అవ్వడం కానీ, ఎవరైనా కొత్త చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి వస్తే కొద్ది గొప్ప ఎంకరేజ్ చేయడం కానీ మీరు తెలంగాణలో చూస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. బట్ ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ గా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, లేకపోతే ఉన్న లీడరు ఏ ఎక్స్ఎమ్మెల్యే కొడుక లేకపోతే ఏ ఎక్స్ఎమ్మెల్యే కూతురా అనే తప్పితే ఆంధ్రప్రదేశ్ లో ఇండిపెండెంట్ గా ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక్క నాయకుడు ఉండరు. ఎందుకంటే రానివ్వరు. వచ్చినా సరే వాళ్ళు ఏదో ఒక రకంగా కులం లేదనో, లేకపోతే డబ్బు లేదనో, ఫైనాన్షియల్ గా లేరనో, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదనో వాళ్ళ ముందర తట్టుకునే అంత శక్తి ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వరు. అండ్
ఆంధ్రప్రదేశ్లో యువత కూడా ఈ పేపర్ లీకేజ్, ఈ జాబుల కంటే కూడా వాళ్ళు మా ఏంటారు ఈ యాక్టర్స్ ఫ్యాన్ వార్స్ లో, లేకపోతే మా ప్రివ్యూ షోలో టికెట్లలో, ఈ వీటిల్లో బిజీ ఉంటారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ ఫీల్ తెలంగాణ సైడ్ మంచి స్కోప్ ఉంటది ఎవరైనా సరే, ఎందుకంటే కేటీఆర్ లాంటి ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఉన్నప్పుడు, అట్లీస్ట్ యాజ్ అన్ టుడే కేటీఆర్ లాంటి ఎడ్యుకేటెడ్ లీడర్ ఉన్నప్పుడు హీ నోస్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. జెన్జీ ఎలా థింక్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఏంటి అని ఆలోచించి అర్థం చేసుకోగలిగే లీడర్స్ ఉంటారు. బట్ వేరాజ్ వెన్ యూ టేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మాకున్న లీడరే 76 ఇయర్స్ ఉన్న అతను హౌ కెన్ హీ కోప్ అప్ విత్ 25 ఇయర్స్ పీపుల్? చెప్పండి. ఆ ఏజ్ గ్యాప్, ఆ జనరేషన్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటది. దాంతో కోపప్ అవ్వాలంటే మిడిల్ గ్రౌండ్ ఒకటి ఉండాలి. ఆ మిడిల్ గ్రౌండ్ లో వచ్చినా సరే ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితులు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అండ్ కమింగ్ టు ది కన్క్లూజన్ ఆఫ్ దిస్ హోల్ టాపిక్, డెఫినెట్ గా శిల్ప దేశ గారు, రాజకీయాలు మారుతున్నప్పుడు స్టేట్ రాజకీయాలు కూడా మారుతాయని ఆశిద్దాం. శిల్ప గారు మీరు చెప్తున్నారు అంటే, ఇందాక టీడీపీ నాయకులు విజయభాస్కర్ గారు చెప్తూ, అసలు గతంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి టీడీపీ గెలవడానికి కారణమే యూత్. ఎందుకంటే లోకేష్ గారు యూత్కి బాగా దగ్గరగా ఉంటారు, యూత్తో కనెక్ట్ అయ్యి ఉంటారు. కాబట్టి లోకేష్ గారిని చూసే యూత్ దగ్గర అయ్యే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఈ కూటమిలో. వాళ్ళని చూసే యూత్ అంతా అట్రాక్ట్ అయ్యి ఓట్లేసి గెలిపించారు. అసలు యూత్ మొత్తం, ఏపీ యూత్ మొత్తం కూటమికి అండగా ఉందని చెప్తున్నారు విజయభాస్కర్ గారు. మీరేమో ఆయన నేను చెప్తాను పోయినసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన దానికి కారణం వాళ్ళ లాంగ్వేజ్. వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ వాళ్ళ మంత్రులు, వాళ్ళ లాంగ్వేజ్లు సరిగా లేవండి. అది ఒక రీజన్. అండ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసి చెప్పుకోలేకపోవడం ఒకటి, ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రం అయిపోతుందని చెప్పడం ఒకటి, అవన్నీ చెప్తున్నారు. యాజ్ ఆన్ టుడే తీసుకుంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేశారా, లేకపోతే ప్రామిస్ చేసిన 25 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్తున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? 6,000 కోట్లు వచ్చాయి యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్. మనకి అసెంబ్లీ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారము కూడా ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి కొంతకాలమే గెలవచ్చండి. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, స్టాన్ఫోర్డ్ తెలివి గనక యాక్చువల్ గా వర్క్ అయితే ఆంధ్రప్రదేశ్ చాలా ముందరికి వెళ్తుందండి. బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ దో స్టాండర్డ్స్. యాక్చువల్లీ ఒక ఎలక్షన్ గెలవంగానే మొత్తం అయిపోయిందంటే ఎట్లండి? ఇట్స్ ఎ స్టార్ట్. ఐ అగ్రీ, నారా లోకేష్ గారు పాత ఎలక్షన్ కి ఈ ఎలక్షన్ కి చాలా ఎవాల్వ్ అయ్యారు, చాలా ఆయన మీద ఆయన వర్క్ చేశారు. మేము అవన్నీ కూడా గమనించాం. వి ఆల్ అగ్రీ దట్ మార్చుకున్నారు, తనే ఒక నాయకుల్లా పోర్ట్రేట్ చేస్తున్నాండి. బట్ యూత్ కి సరిపోదు కదండి. యూత్ కి ఏం కావాలి? శిల్ప గారు ఇందాక మీరు చెప్తూ అన్నారు యూత్ అంతా బిజీగా ఉన్నారు, ఫ్యాన్ వార్స్లో, సినిమా వాటిలో బిజీగా ఉన్నారు. సరే, యూత్ బిజీగా ఉన్నారు అనుకుందాం కాసేపు. మనం లీడర్స్ ఉన్నారు కదా, అంటే కూటమి అంటే ఎలాగో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి కూటమి సభ్యులు పెద్దగా దీని గురించి మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఏదో కొంచెం మాట్లాడుతున్నారు. కాక్రోచ్, నేను కూడా కాక్రోచ్ అవుతా అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, ఏపీ యూత్ కానీ లీడర్స్ కానీ ఎవరు కూడా పెద్దగా దీని గురించి మాట్లాడలేదు, ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు దానిపైన? ఈ ఇన్సిడెంట్ ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే, స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎన్డీఏలోనే ఉన్నట్టుందండి. ఏ ఒక్కరు కూడా కూటమిలోంచి బయటకు ఉన్నట్టయితే అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు, మేము అపోజిషన్ అని చెప్తున్నప్పుడు, హోల్ కంట్రీ ఈజ్ లుకింగ్ ఎట్ ప్రొటెస్ట్ కి మద్దతుగా ఒక లిస్ట్ వచ్చిందండి. ఆ సీజేపీ పార్టీ వాళ్ళు ఇన్వైట్ చేసిన దాంట్లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. హి డిడ్ నాట్ గో. ఇన్విటేషన్ లిస్ట్ లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు వెళ్ళలేదు? మరి వైఎస్ఆర్సీపీయే కదా, మరి వాళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తే ఇట్ బికమ్స్ అగేన్స్ట్ బీజేపీ. సో యాజ్ అన్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ గా మాకు క్లియర్ కట్ గా అనిపించింది ఏంటంటే, అందరూ కూడా ఎవరికి వాళ్ళ స్వార్థ రాజకీయాలు, పాలిటిక్స్ తప్పితే ఎవరు కూడా ఆ ప్రొటెస్ట్ కి ఏమీ మద్దతు ఇవ్వలేదు. ఐ అండర్స్టాండ్ ఇఫ్ జనసేన లేకపోతే టీడీపీ, బీజేపీ అంటే వాళ్ళ కూటమిలో ఉన్నారు, ఓకే. బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అన్నది నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా ఈ క్వశ్చన్ ని రేజ్ చేశాను నాకున్న ప్లాట్ఫామ్స్ ద్వారా. నేనే కాక్రోచ్ అన్నప్పుడు, మరి అదే కాక్రోచ్ అంత పెద్ద ప్రొటెస్ట్ చేసినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత, లేకపోతే మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉండాలి కదా. ఇంకొకటి అండి, ఇంత చిన్న వాటికి మద్దతు అంటే చాలా మంది ఏదో ట్వీట్ లేకపోతే ఏదో అంటున్నారు. బట్ రేపు అప్పలరాజు గారి ఎవరైతే అరెస్ట్ అయ్యారో యాక్సిడెంట్ లో, వాళ్ళని కలవడానికి, సంఘీభావ తెలపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఇస్ దట్ దానికి సపోర్ట్ ఇవ్వడం ఈజ్ మచ్ ఇంపార్టెంటా, లేకపోతే ఈ ప్రొటెస్ట్ కి ఇవ్వడం ఇంపార్టెంటా? రైట్. అయితే ఫైనల్ గా శిల్ప గారు, అంటే ఈ జరిగిన ఒక్క నిమిషం ఫైనల్ గా శిల్ప గారు, ఇప్పటి వరకు మనం జరిగిన ఈ ఉద్యమం అంతా చూసాము.
సో ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని ఇక నుంచి అయినా అంటే ఏకంగా కేంద్ర మంత్రిని రిజైన్ చేయించారు, మోడీతోనే వీడియోలు చేయించే పరిస్థితి వస్తుంది, మోడీని ట్రోల్ చేస్తున్నారు యూత్ అంతా. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో యూత్లో ఏమైనా మార్పు వస్తుందా? అంటే మీలాంటి చదువుకున్న వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి రావటం అంటే క్వశ్చన్ చేయటం పెరుగుతుందా? దాంతోపాటు పార్టీలు కూడా అరే గతంలో లేదు, యూత్ ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు, మనం అకౌంటబిలిటీ ఉండాలనే ఆస్కారంతో యూత్కి తగ్గట్టు యూత్కి ఆన్సర్ చెప్పాలనే భయం ఏమైనా పార్టీలో వచ్చే అవకాశం ఉంటుందా? సార్ క్వశ్చన్ చేయడం అంటే ఖచ్చితంగా పెరిగింది సార్. లాస్ట్ ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ కి కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్ గా పెరిగారు ఆన్ సోషల్ మీడియా. అండ్ అందరూ ఏదైతే నారా లోకేష్ గారిని, ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని రిజైన్ చేయమంటున్నారు, ఐ డోంట్ థింక్ సో సార్. అది జరగదు. అంత ఈజీగా నారా లోకేష్ గారు రిజైన్ చెయ్యరు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అగైన్ రెసిగ్నేషన్ ఇవన్నీ జరగవు. అండ్ మోడీ రీల్స్ గురించి మీరు మాట్లాడినప్పుడు అదే అన్నది, ఎంత పెద్దవాళ్ళైనా సరే ట్రెండ్ ఎలా ఉందో ఆ జనరేషన్ గ్యాప్ ని మీరు ఫిల్ చేసుకుంటూ ట్రెండ్ కి తగ్గట్టు వెళ్ళాలి. అంటే ఆయనకి చాలా లేట్ గా అర్థమైంది, 12 ఏళ్ల తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రజలు ఎవరు ఆ మీడియా చూడట్లేదు, మీడియాలో మొత్తం మనం కొనేసాము, అది వర్కౌట్ అవ్వదు, ఇన్స్టాగ్రామ్ కి వచ్చి రీల్స్ చేస్తేనే వర్కౌట్ అవ్వదని అర్థమైంది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నారు. అలానే యాక్టివ్ గా ఉండడం వేరు, క్వశ్చన్ చేయడం వేరు, పాలిటిక్స్ లోకి రావడం వేరు. ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు పాలిటిక్స్ కి వస్తే ఎంకరేజ్ చేయడం అనేది ఇంతవరకు నేను చూడలేదు. బహుశా అలాంటిది ఏమైనా ఫ్యూచర్ లో జరిగితే రాష్ట్రం చాలా వరకు మారే సిచ్యువేషన్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రావాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రావాలి, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి. అంతే తప్పితే ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయకుండా వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అని తాటి వేసే ఒక పద్ధతిని, ఒక సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఎవరికి కావాలండి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏదో చేశారు కాబట్టి కదా మిమ్మల్ని తీసుకొచ్చిన ప్రభుత్వం. మరి మీరేం చేశారు చెప్పాలి కదా. అది కాకుండా వాళ్ళు తీసుకొచ్చారంటారు ఏంటి? అంటే మీరు కూడా అంతేనా? రేపు మిమ్మల్ని కూడా మేము అట్లే ఓట్లేసి పంపించాలా ఇంటికి? రైట్ అండి. ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇందాక అడుగుతున్నారు మీరు, వెంకటేశ్వర రెడ్డి గారు. శిల్పా మేడం గారు కొన్ని విషయాలు బాగా చెప్పారు, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే శిల్పా మేడం గారు చెప్పిన విషయాల్లో బ్లైమింగ్ ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ లో బ్లైమింగ్, మనం ఏం చేస్తున్నామో చెప్పడం మానేసి పోయినసారి వాళ్ళు అది చేశారు, పోయినసారి మనం వేసే క్వశ్చన్ వేరు, ప్రభుత్వం చెప్పే సమాధానం వేరు. ప్రభుత్వం చెప్పే సమాధానం వేరు. ఇప్పుడు క్లియర్ కట్ గా ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం. అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇస్తాము, నెలకు 3,000 అని చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇంతవరకు 2 సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పలేదు. ఇవన్నీ అడుగుతుంటే గత ప్రభుత్వం అది చేసింది, అప్పుడు ఇది చేసింది, ఇప్పుడు ఇలా చేశారు, దేశంలో అలా జరిగిందని చెప్తారు తప్పితే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పరు. అది దాంతోపాటు వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడిగారు. సిదిరి అప్పలరాజు గారి కొడుకుకి సంబంధించిన అంశంకి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ పర్సనల్ అటెండ్ అయ్యారు. మరి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతుంటే మీ పార్టీ నుంచి ఎవరు అటెండ్ అవ్వలేదు, దాని గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు. మరి మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది రీజనల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కి కట్టుబడి ఉన్న పార్టీ. మేము ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నాం. మిగతా వాళ్ళలాగా ఎక్కడా ఏమి లేకపోయినా జాతీయ కొంత బీజేపీకి దగ్గరగా ఉన్నారు, కొంత బీజేపీకి దగ్గరగా ఉన్నారు. నన్ను చెప్పనివ్వండి, ఆన్సర్ నేను కదా చెప్పాలి. చెప్పండి, మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్తే మేమెందుకు ఇక్కడ? చెప్పండి. మాది రీజనల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కి పరిమితమై ఉన్న పార్టీ. మిగతా పార్టీలో లాగా ఎక్కడ ఓట్లు లేకపోయినా, ఎక్కడ పోటీ చేయకపోయినా మాది జాతీయ పార్టీ అని చెప్పుకోవడం కానీ, జాతీయ అధ్యక్షుల్ని, జాతీయ కార్యదర్శుల్ని ఎన్నుకోవడం కానీ ఆ కల్చర్ మా దగ్గర లేదు. మేము ఎవరితోటి దగ్గరగా లేము. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండగా ఆన్ ద డయాస్ ఆయన పక్క నుంచి మాకు ఎవరితో లాలోచి లేదు అని చెప్పేసి, మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ఎదురుగా ఆయన ముఖాన చెప్పిన వ్యక్తులం మేము. రైట్ అండి. ఒక్క నిమిషం. ఎవరితో లాలోచి గాని ఎవరితో పొత్తులో గాని మేము లేము. రైట్ అండి. ఒక్క నిమిషం. శిల్ప గారు చెప్పండి. సార్ నేను ఒకటి అడుగుతున్నా సార్, ఇప్పుడు ఇందాక అన్నారు కదా, డెఫినెట్ గా సార్ ఒక డయాస్ మీద చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మీతో సంబంధం లేదు అన్నారు.
దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ లీడర్. అంత పెద్ద డయాస్ లో అంత చెప్పినప్పుడు మరి ఈ రోజు ఏమైంది సార్? అపోజిషన్ కి రాగానే ఓ చిన్న మాట, ఓ చిన్న ట్వీట్, చిన్న ప్రెస్ మీట్, ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్స్ లేరా? స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాయలేదా? ఇవన్నీ మాలాంటి చదువుకున్న వాళ్ళు చూడటం లేదని మీరు అనుకుంటున్నారా? అది ప్యాటర్న్ సార్, ఒక బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటావు మీరు. మీ పార్టీలకి లైన్ ప్రకారం మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు సపోర్ట్ చేయకపోతే మీరు ఏం మెసేజ్ సెండ్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఒక విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ళ వయసు ఉన్నారు కాబట్టి ఆయన శిల్పా మేడం గారు చెప్పిన దానికి నేను ఆన్సర్ చేయాలి కదా. సార్ చెప్పండి చెప్పండి చెప్పండి. శిల్పా మేడం చెప్పిన దానికి భాస్కర్ గారు ఎలా ఆన్సర్ చేస్తారు? లేదు అది వేరే క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి సార్. ఇక్కడ నేను చెప్పేది మీరు పెద్దవాళ్ళు కోపడకూడదు సార్. సరే సరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. వెంటనే మీరు వేసిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పుకున్న వేరే వాళ్ళకి వెళ్తుంటే దానికి మాట్లాడాను. ఇక్కడ ఆన్సర్ విషయం చెప్పండి, టైం లేదు ఎక్కువ. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు మేము జంజీల గురించి కాక్రోచ్లు చేస్తున్న ఉద్యమం గురించి పార్టీలో మేము క్వశ్చన్ అవర్ లో లేవనెత్తామా లేదా, మేము మాట్లాడామా లేదా, మీరు అది గమనించారా లేదా? మీరు ఏంటంటే కన్వీనియంట్ గా మీరు అనుకున్న స్థాయిలో, మీరు అనుకున్న వేలో, మీరు అనుకున్నప్పుడు వే ఆఫ్ స్టైల్లో మేము పని చేయలేదనేది మీరు చెప్పే క్వశ్చన్. మాకొక ఫంక్షనింగ్ ఉంటది, మాకొక వే ఆఫ్ స్టైల్ ఉంటది. మేము ఎక్కడ అడగాలో, ఎక్కడ అడిగి దాన్ని మెప్పించాలో చెప్పగలిగే సామర్థ్యం మాకుంటది. దాన్ని మేము చేసాం. మీరు ఇవాళ ఏదైతే డిఎస్సిది పెట్టారు కదా, అది మీరు ఒక 1 వీక్ బ్యాక్ మీరు ఈ డేట్ ఇచ్చే ముందు నీట్ కూడా పెట్టారు. కానీ ఈ లోపల సమస్య తీరిపోయింది, నీట్ తీసేయాల్సి వచ్చింది కదా. టైమింగ్ అనేది చాలా మ్యాటర్ సార్. ఎగ్జాక్ట్ మేము పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు టైం లేదా? అప్పటికి రాజీనామా చేశారా? మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారికి పిలిపించినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళలేదు అన్నది నా క్వశ్చన్. పార్లమెంట్ లో మాట్లాడారు, నేనేం డినై చేయట్లేదు కదా, మాట్లాడారు. బట్ ఇలాంటి విషయాల్లో పిలుపునిచ్చినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అండ్ అట్ ది సేమ్ టైం పార్టీ వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వారి వైపు వారు చూస్తుంది. సెషన్స్ రన్ అవుతున్నాయి, పార్లమెంట్ లో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడారు, అక్కడ మాట్లాడి ఎక్కడ మద్దతు తెలపాలి. మరి అలాంటప్పుడు డిఎస్సీ కూడా అక్కడే మాట్లాడి వదిలేయచ్చు కదా సార్. అలానే రైతుల సమస్య కూడా అక్కడే మాట్లాడి వదిలేయచ్చు కదా. అలానే ఇప్పుడు చేసే వాటి అన్నిటికీ కూడా అక్కడే మాట్లాడి వదిలేసేయచ్చు కదా. ఇక్కడ ఎందుకు సార్ మరి చేయడము? అక్కడ మాట్లాడితే సరిపోతుంది కదా మీ లెక్క ప్రకారం. రైట్ ఒక్క నిమిషం శిల్ప గారు, టాపిక్ డైవర్ట్ ఉంది, మళ్ళీ మాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. అనుకున్న స్థాయిలో మేము ఇంకా ఉద్యమం చేయలేకపోతున్నాం అంటున్నారు, అంతే కదా? మేము అనుకున్న స్థాయిలో కాదు సార్, మద్దతు తెలపలేదు అన్నది మా పాయింట్. ఉద్యమాలు ఏం చేస్తలేదు సార్. మీరు అనుకున్న స్థాయిలో ఆ ప్రతి అంశంలో ప్రతి చోట మేము పనిచేస్తూనే ఉన్నాం. ప్రతి సమస్య ఆంధ్రప్రదేశ్ లో ముందుగా లేవనెత్తుతున్న ఏకైక పార్టీ మాది. రైతుల విషయంలో కావచ్చు రైట్. సో మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఏదైతే ఉన్నారో ఇక నుంచి అయినా వాళ్ళు మేల్కొంటారా, ప్రభుత్వాలను ప్రశ్నిస్తారా? ప్రభుత్వాలు కూడా ఇక్కడ నుంచి, ఎందుకంటే ప్రతి విషయాన్ని యూత్ ప్రశ్నిస్తున్నారు, ప్రతి విషయాన్ని యూత్ అడుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్స్లో కూడా అకౌంటబిలిటీ పెరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.